ఓం నమస్తే. ఆత్మీయులకు ఉగాది శుభాకాంక్షలు. కలియుగములో ఇది 5127వ సంవత్సరము. 60 సంవత్సరాలలో 40వది పరాభవ నామ సంవత్సరము. పరాభవం అంటే మనకేదో చెడు చేస్తుంది అని భావించాల్సిన అవసరం లేదు. పర అభవ. పర అంటే మనకు కానిది, మన స్వభావానికి వ్యతిరేకమైనది. అభవ అంటే ఉండదు అని. మన స్వభావానికి వ్యతిరేకమైనది అంటే శత్రుభావాలు లేదా చెడు కార్యాలకు సంబంధించిన ఆలోచనలు, ఇట్లాంటివన్నీ పర సంబంధమైనవి. ఇవి మనకు ఉండవు అని అర్థము. అంటే చెడుపై విజయాన్ని ఇస్తుంది ఈ పరాభవనామ సంవత్సరము. కనుక మనము మంచి లక్షణాలతో మంచి గుణాలతో ప్రవర్తించినట్లయితే ఎలాంటి సమస్యలు ఉండవు అని అర్థము. ఇక రాశి ఫలాలు అనేవి పంచాంగ శ్రవణంలో అందరూ వినే ఉంటారు. కొన్ని రాశులకు అధిక ఆదాయము, ఖర్చు తక్కువ, కొన్ని రాశులకు ఖర్చు ఎక్కువగా ఉండి ఆదాయం తక్కువగా ఉండడము, రాజ్యపూజ్యము, అవమానాలు, ఇవి అందరికీ ఒకే విధంగా కాకుండా రకరకాలుగా ఉండడం అనేది మనం గమనిస్తాము. అయితే ఈ సంవత్సరము నూతన సంవత్సరము అనేది గురువారం రోజు ప్రారంభం అవడం వల్ల గురుగ్రహము ఈ సంవత్సరానికి సంవత్సర అధిపతి. ఈ కారణంగా గురుగ్రహ రాశులైన ధనస్సుకి, మీనానికి ఆదాయం ఎక్కువగాను ఖర్చు తక్కువగాను ఉంటుంది. గురు సంబంధమైన ఈ గురుగ్రహానికి మిత్ర రాశులైన కుజుడికి, సూర్యుడికి ఆదాయ వ్యయాలలో కొంచెం ఎక్కువగానే ఉంటుంది. శని, శుక్రుడు ఈ మిత్రగ్రహాలకి ఆదాయం తక్కువగాను ఖర్చులు ఎక్కువగాను ఉండడం అనేది మనం గమనించాల్సిన అంశంగా ఉంది. అయితే గ్రహాలు ఇచ్చే ఈ ఫలితాల కన్నా ఈ గ్రహాలను, విశ్వాన్ని సృష్టి చేసిన భగవంతుడు మనకి ఇచ్చే ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. అందుకే మనం ఆయనని అకారణంగా ప్రేమించాలి. సా పరమ ప్రేమ రూపా భక్తి అని నారదుడు చెప్పాడు. అన్నమాచార్యుల వారైతే హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు. హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండములు. హరి 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 అనవే మనస భావములోన అని చెప్పాడు ఆయన.